నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. అలాగే మనం ఈరోజు ధనుసు రాశి కోసం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ధనుసు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, అలాగే ఉత్తరాషాఢ ఒకటో పాదం మనకి ఈ ధనుసు రాశి కిందొస్తుంది. సో, మనం ఈ 2024 ఉగాది నుంచి బావుంటుంది. చాలా అంటే మనకి ఆదాయం చాలా బావుంది. ఖర్చనేది కొంచెం చాలా తక్కువగా ఉంది. అలాగే రాజపూజ్యం అంటే సంఘంలో గౌరవం కూడా మనకి చాలా ఎక్కువగా ఉంది. అలాగే అవమానమైనటువంటి బాధలు అనేవి మనకు కొంచెం తగ్గుతాయి. నలుగురిలో సుఖ సంతోషాలతో ఉంటాము. అంతా చాలా బావుంది. కానీ మనకి ఎక్కడ అంటే ఈ మే నెల నుంచి కూడా మనకి చాలామంది ఏవండి మరి అంతా బావున్నదని అంటున్నారు. మరి జనవరి నుంచి కూడా చెప్తున్నారు. మనకి వివిధ సామాజిక మాధ్యమాల్లో మరి మనకి ఈ జనవరి అయిపోయింది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఉగాది కూడా అయిపోయింది. అయినా సరే ఉగాది అయిపోయిన తర్వాత కూడా మేము అనుకున్నటువంటి పనులు ఇంకా ముందుకి సాగటం లేదు. అలాగే ఈ మే నెల నుంచి ఏవైనా సరే కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అయ్యే అవకాశాలు ఈ ధనుసు రాశికి ముఖ్యంగా ఈ మూల నక్షత్రం అవ్వనివ్వచ్చు, పూర్వాషాఢ అవ్వచ్చు, అలాగే ఉత్తరాషాఢ ఒకటో పాదం అవ్వచ్చు. మాకు కొంచెం ఇంప్రూవ్‌మెంట్ ఏవనేది ఎప్పటి నుంచి కల్పిస్తుంది? అంటే సర్వసాధారణంగా మనకి ఉగాది వచ్చిన దగ్గర నుంచి ఉంటుందా? లేదంటే ఆంగ్ల సంవత్సరం మొదలు జనవరి నుంచి మాకు స్టార్టింగ్ అనేది బావుంటుందా? అనేది చాలా మందికి కన్‌ఫ్యూజనస్‌గా ఉంటుంది. ఎలాగా అంటే మనకి ఏదైనా వర్క్ స్టార్ట్ అవ్వాలి, లేదంటే మనకి ఏదైనా వస్తదని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంవత్సరం గత 4, 5 సంవత్సరాల నుంచి కూడా ఏమీ బాగోలేదు. ధనుసు రాశి వాళ్ళకి అయ్యే పనులన్నీ అవ్వట్లేదు. అయినప్పటికీ కూడా మనం చాలా వెయిట్ చేసాం. కానీ ఈ జనవరి 2024 చాలా బావుంటుందని చెప్పి సామాజిక మాధ్యమాల్లో చెప్పారు. మరి మనకి 2024 అప్పటికి ఆల్‌మోస్ట్ 4 మంత్స్ అయిపోయింది. అలాగే ఫిఫ్త్ మంత్ మేలోకి కూడా మన ఎంట్రన్స్ అయిపోతున్నాయి. అయినా సరే మా వర్క్‌లేవి ఇంకా ముందుకు సాగట్లేదు. మేము అనుకున్నటువంటి పనులేవి కూడా ముందుగా మాకు జరగటం లేదని చెప్పి మనకి చాలా కామెంట్స్ పెడుతున్నారు. అలాగే మీరు చెప్పారు వైవాహిక జీవితంలో కూడా చాలా బావుంటుందని సామాజిక మాధ్యాల్లో రకరకాలుగా పెట్టారు. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం పెట్టారు. ఆల్‌మోస్ట్ మే, జూన్ అనేది ఎలక్షన్ టైము. అంటే ఆల్‌మోస్ట్ 6 మంత్స్ అక్కడికే అయిపోతుంది. మరి మాకు ఇంప్రూవ్‌మెంట్ మాకు జాబ్స్ వచ్చే చాయిస్ ఉందా? లేదా? స్ట్రెయిట్ క్వెషన్స్ మనకు అడిగే క్వెషన్స్ అన్నీ కూడా మాకు గవర్నమెంట్ జాబ్ అవకాశాలు లేదా ప్రైవేట్ జాబ్ ఉద్యోగాల అవకాశాలు. ఏదైనా సరే మాకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఏవైనా ఉన్నాయా? లేవా? అలాగే మ్యారేజ్‌ల విషయాల్లో కూడానా మరి ఈ జనవరి నుంచి కూడా 2024 నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ధనుసు రాశికి అని చెప్పారు. మరి మ్యారేజెస్ కూడా అదే అవకాశాలు ఉంటున్నాయి అంటున్నారు. మరి ఒకటో నెల అయిపోయింది. ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఫిఫ్త్ మంత్ నెక్స్ట్ మంత్ 6 మే మంత్ కూడా వచ్చేసింది. ఇక్కడి నుంచి చూసుకుంటే గత 5, 6 నెలల్లో మూడో ఉంటుంది అంటున్నారు. మరి అలాంటప్పుడు మరి మాకు మ్యారేజ్‌లయ్యే అవకాశం 2024లో ఏవైనా సెట్ అయ్యే అవకాశాలు ఎందుకంటే సామాజిక మాల్‌లో మాకు చెప్పేదానికి, మా లైఫ్‌లో జరిగేదానికి కూడా ఏది కూడా పొంతననేది ఉండటం లేదు. సార్ మరి ఏం చేయమంటారు? మరి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ కోసం. అంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ మన పంచాంగ విషయాల్లోని ఉగాది నుంచి కూడా చాలా చక్కగా వివరించారు. ఆదాయం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని, లేదంటే ఖర్చనేది చాలా తక్కువగా ఉంటుంది. కొంచెం దాచుకోగలుగుతారు, స్థలాలు కొనుక్కోగలుగుతారు, ఇల్లులు కొనుక్కోగలుగుతారని చెప్పి చాలా రకాలుగా చెప్పారు. ఇవన్నీ ఎప్పటినుంచి జరుగుతాయి? అంటే మేము ఆహ్, మాకు తెలిసిన విధంగా మేము అడుగుతున్నామని చెప్పి మనకి కామెంట్స్ పెడుతుంది. వీటన్నిటికి కూడా నేను సమాధానాలు చెప్తాను. అలాగే నా ఛానెల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై ఛానెల్. అలాగే దయచేసి నా ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కూడా చేసినట్లయితే ఇంకొంతమంది వీడియో చూసుకోగలుగుతారు. వాళ్ళకి వచ్చిన డౌట్స్ కూడా మనకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలుగుతారు కాబట్టి, ఈ ధనుసు రాశి తప్పకుండా కూడా లైక్ చేసి తప్పకుండా అలాగే ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మనం మొదటి నుంచి చూసినట్లయితే ఎందుకంటే ఈ చదువుకునే పిల్లలకి గురు బలం ఎక్కువగా ఉండడం వల్ల, గురుడి తాలూకా బలం మనకి పిల్లల చదువు మేధస్సు మీద గాని, లేదంటే ఉద్యోగ అవకాశాల మీద గాని, లేదంటే ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి గాని, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకి గాని, చాలా అద్భుతంగా ఉంది మనకి 2024 అది ఎప్పటినుంచి అంటే మాత్రం, ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నుంచి కూడా మనకి మంచి అవకాశాలు అంటే ఆగస్ట్ ఎండింగ్, సెప్టెంబర్ ఫస్ట్ నుంచి కూడా మనకి ఈ పిల్లలకి మంచి చదువు విషయంలో గాని, లేదంటే ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల్లో ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చూస్తున్నారో, లేదంటే ప్రైవేట్ రంగం అయినటువంటి ఉద్యోగాల్లో మంచి ఈ రెజ్యూమ్స్ పెట్టుకొని ఒక హెచ్ఆర్ స్థాయిలో మంచి ఉద్యోగాలు సంపాదించుకుందాం. ఒక మంచి కంపెనీలో మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకుందాం అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా మనకి సెప్టెంబర్ మొదటి వారం నుంచి కూడా వాళ్ళకి
ఒక మంచి అవకాశాలొచ్చే అవకాశాలైతే తప్పకుండా ఉన్నాయండి. అలాగే చదువుకుంటున్న పిల్లలకి ఆల్‌మోస్ట్ ఇప్పటి నుంచి ఇంటర్ చదువుతున్న పిల్లలు అవనివ్వండి, 10థ్ క్లాస్ అనివ్వచ్చు, ఆల్‌మోస్ట్ వాళ్ళకి ఆల్రెడీ కూడా మంచి మార్కుతో ఉత్తీర్ణటువంటి స్థానంతో వాళ్ళు పాస్ అయ్యారు. అలాగే జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ రాస్తున్న పిల్లలు కూడా మంచి ఉత్తీర్ణటువంటి స్థానాలు సంపాదించగలుగుతున్నారు. అలాగే ఇంకా ముందు ఫర్దర్‌గా వాళ్ళు మంచి చాయిస్ ఉండే అవకాశాలు ఇంకా బావుంది గాబట్టి, ఇంకా వాళ్ళకి మంచి మంచి ర్యాంకులు కూడా వచ్చే అవకాశాలున్నాయి గాబట్టి, పిల్లల విషయంలో, చదువు విషయంలో మాత్రం ధనుసు రాశి వాళ్ళకి చాలా అంటే చాలా బావుంది 2024 సంవత్సరంలో. కానీ పిల్లలకి కొంచెం ఆరోగ్య సమస్యలు, చిన్న చిన్న సమస్యలు, హెల్త్ ఇష్యూస్ కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా, వాళ్ళకి అవన్నీ తట్టుకొని నిలబడి ఒక మంచి ఉన్నతమైన చదువులు చదివి, వాళ్ళు ఆర్థికంగా అంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మాకు చదివించినందుకు ఫలితం దక్కింది. ఒక మంచి మార్కులొచ్చాయి అనేటువంటి సాటిస్ఫాక్షన్ తల్లిదండ్రులకి కలుగుతుంది గాబట్టి, ఇదొక మంచి చక్కటి ఆనందకరమైనటువంటి విషయం. అలాగే మ్యారేజ్ విషయానికొస్తే మాత్రం నేను గత వీడియోలో నాకు చూసినట్లయితే మాత్రం, మీకు ఈ సంవత్సరం మంచి మ్యాచెస్ అనేవి సెట్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే 2025 ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ మంత్ అంటే ఫిబ్రవరిలో కూడా మీకు మ్యారేజెస్ అనేవి ఎక్కువగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఈ మూడో కారణంగా అదే గత ఈ సంబంధాలు కొంచెం లేట్ అయ్యి గత 4 సంవత్సరాల నుంచి సెట్ అవ్వక కొంచెం ఇబ్బంది అవుతున్నోళ్ళకి మంచి సంబంధాలు సెట్ అయ్యే అవకాశాలు 2024 చివరి అంకరం అంటే ఈ సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్‌లో మంచి సంబంధాలనేవి మీరు ఎంతో వెయిట్ చేస్తున్నారో, ఎంత అంటే మీ తాతకి ఉన్నటువంటి సంబంధాలు ఎదురు చూస్తున్న వాళ్ళకి మాత్రం మంచి సంబంధాలు రైట్ అయ్యి పిల్లలకి ఆడపిల్లలవ్వచ్చు, మగపిల్లలవ్వచ్చు. మంచి సంబంధాలు సెట్ అయ్యి వాళ్ళకి మ్యారేజ్‌లయ్యే అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయి. కానీ 1, 2 నెలలు లేట్ అయినప్పటికీ కూడా వాళ్ళ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉండిపోతుంది. అది కూడా మీరు కొంచెం తెలుసుకుంటారని ఆశిస్తున్నానండి. అలాగే ముఖ్యంగా మీకు ఈ ఫ్యామిలీస్‌కి ఎవరికైతే ధనుసు రాశి ఉంది, ఈ మే నెల గురించి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం ఫ్యామిలీ మీద నరఘోష అనేది మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉందండి 2024 సంవత్సరంలో. అంటే మన చుట్టూ ఉన్నటువంటి బంధువులవ్వచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి మన అనుకునేటువంటి బంధువులు గాని, స్నేహితులు గాని, బయట వాళ్ళు గాని, మనం ఎక్కడికైనా భార్యాభర్తలు ఫంక్షన్‌కెళ్ళినా గాని, లేదంటే పిల్లలతో ఎక్కడికైనా ఈ సమ్మర్ టూర్‌కెళ్ళినా గాని, మీకు ఎక్కువగా నరఘోష ఎక్కువగా తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల ఇంట్లో ఉన్నటువంటి పెద్ద దిక్కైనటువంటి భర్తకి గాని, లేదంటే ఈ భార్య ఎవరైతే ఉన్నారో కొంచెం ఆడంబరంగా తిరుగుతూ, నలుగురిలో చక్కగా మాట్లాడుతూ, సంతోషంగా ఉండగలిగిన వాళ్ళు, మాకు లేనివన్నీ తనకు ఉన్నాయి అనే ఒక రకమైనటువంటి ఈ ఇబ్బందులతోటి తను నరఘోష అనేది ఎక్కువగా ఇంటి మీద పడి, వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి గాబట్టి, ఏవండీ మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా దగ్గరలో ఉన్నటువంటి శివుడి గుడికి ప్రతి సోమవారం వెళ్లి, ఈ మే నెలలోని అభిషేకాలు చేయించుకున్నట్లయితే మాత్రం కొంచెం నరఘోష నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. అలాగే మీరు శివుడి గుడికెళ్లి దర్శనం చేయించుకొని, అభిషేకం చేయించుకునేటప్పుడు ఖర్జూరం అనేది ప్రసాదం కింద తీసుకెళ్ళి ఆ భగవంతుడి పాదాల మీద పెట్టినట్లయితే మాత్రం ఇంకా మంచి లాభాలొచ్చే మీకు అవకాశం ఉన్నాయి. మీ కుటుంబ సుఖ సంతోషాలతో ఉండే అవకాశాలున్నాయి. ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం తగ్గి, అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి ధనుసు రాశిలో ముఖ్యంగా ఈ మూల నక్షత్రం అవ్వచ్చు, పూర్వాషాఢ నక్షత్రం అవ్వచ్చు, అలాగే ఉత్తరాషాఢ ఒకటో పాదం అవ్వచ్చు. వీళ్ళు దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు గాని, ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతున్న వాళ్ళు గాని, లేదంటే అప్పులు ఎక్కువైపోయి తీర్చలేకపోతున్నాం, చాలా ఇబ్బందికరంగా ఉందనుకునే వాళ్ళు గాని, ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. మాకు తగ్గట్లేదు. పిల్లలకి మంచి ఉద్యోగాలు సెటిల్ అవ్వాలి. లేదంటే పిల్లలు మంచి మ్యారేజెస్ సెట్ అవ్వాలనుకునేవారు తప్పకుండా ఈ మే నెలలోని ఈ 4 వారాలు కూడా సు ప్రతి సోమవారం కూడా శివుడి గుడికెళ్ళి మీరు అభిషేకాలు చేయించుకొని, ఆ గుడిలోనే ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు కూర్చొని మీ మనసులో ఉన్నది ఎందుకంటే శివుడు బోలాశంకరుడు మీకన్నీ తెలుసు. అలాగే మీ మనసులో ఉన్న బాధనంతటిని కూడా శివుడికి ఎదురుగా కూర్చొని చెప్పుకొని, మీ పేరు మీద అభిషేకాలు చేయించుకొని, అలాగే వెళ్ళేటప్పుడు కొంచెం ఖర్జూరం అనేది ప్రసాదం కింద పెట్టినట్లయితే మాత్రం శివుడికి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది మీకు కనిపించే అవకాశాలున్నాయి. అలాగే ఇంకా మనం మరిన్ని విషయాలు ఇంకా మే నెలలో ఇంకా మీకు చాలా మంచి మంచి విషయాలు మీ ఫ్యామిలీలో గ్రోత్‌నెస్ కోసం ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. అందుకే నేను చెప్తున్నాను చాలా మందికి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనం ఇక మిగతా వాళ్ళ కాకుండా మనకి జరిగినవి ఏం జరగబోతుంది ఏంటి? ఇలాంటి చాలా సంక్లుప్తంగా, చాలా స్పష్టంగా, చాలా మీకు అర్థమయ్యే విధంగా మీకు నేను ప్రతి విషయం కూడా విడమర్చి చెప్తాను కాబట్టి, మీరు నాకు ఏ విధమైనట్టు మీకు ఇబ్బందులు నాకు దయచేసి నాకు త నాకు ఈ ఈ వీడియో కింద కామెంట్స్ రూపంలో పెట్టండి. అన్నిటికి కూడా నేను సమాధానాలు చెప్తాను.
అలాగే ప్రతి విషయం కూడా మీకు ఈ ధనుసు రాశి వాళ్ళకి 2000 మే ఎలా జరగబోతుంది, జూన్‌లో ఎలా ఉంటుంది ప్రతీది కూడా చాలా క్లుప్తంగా వివరిస్తాను. అలాగే మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి కాబట్టి నా ఛానెల్‌ని అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. ఏవో పిచ్చి పిచ్చి వీడియోలన్నీ చేసి మన టైం వేస్ట్ చేసేదానికన్నా ఇలాంటి మంచి ఛానెల్ గాని, మంచి వీడియోలు చూడటం వల్ల మీకు చాలా మంచి జరిగే అవకాశాలున్నాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని ఇంకొంతమంది చూడగలుగుతారు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్. మీ దిలీప్.